హాయ్ అండి. మన ఫిట్‌నెస్ జర్నీకి అడ్డు వచ్చే ప్రధాన శత్రువులు ఎక్కడో లేరండి, మనలోనే ఉన్నారు. ఫస్ట్‌లో మన వాళ్ళు జిమ్‌కి వద్దంటారు. అయినా మనం గట్టిగా అనుకోని జిమ్ దాకా వెళ్తే, జిమ్‌లో కొంతమంది నవ్వుతూ మనల్ని ఇబ్బంది పెడతారు. బెస్ట్ ఎగ్జాంపుల్ నేనేనండి. ఫస్ట్‌లో నాకు హెవీగా పొట్టుండేది. నేను డ్రెస్ ఏసుకొని వచ్చిందేంటి అని డిఫరెంట్‌గా చూసేవాళ్ళండి. నాకు అర్థమైపోయేది. ఇంకొంతమందయితే ఈవిడ పెళ్ళయింది, పిల్లలు పుట్టిన తర్వాత ఈవిడకెందుకు ఈ పాటలు పడుతుంది, ఇంత కష్టపడుతుంది, ఇవన్నీ అవసరమా? హీరోయిన్‌గా ట్రై చేస్తుందా? ఫ్యామిలీని చూసుకోకుండా జిమ్ ఏంటి? వేషాలేంటి? ఇలా నానా మాటలంటూ డిస్కరేజ్ చేసేవాళ్ళు. మా ఫ్రెండ్స్ అయితే ఎందుకే వెయిట్ డబల్ అవుతారంట, మగరాయుడులా తయారవుతారంట, నీకెందుకు ఇవన్నీ? ఇంట్లోనే యోగా చేసుకోవచ్చు కదా! ఇలా అనే కొంతమంది నెగెటివ్ పీపుల్ ఉండేవాళ్ళు. కానీ కొంతమంది సైలెంట్‌గా ఉంటూ మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు. బెస్ట్ ఎగ్జాంపుల్ మా జిమ్ ట్రైనర్ అండి. తనిచ్చే పర్ఫెక్ట్ ట్రైనింగ్ వల్ల నేను చాలా మజిల్ గెయిన్ చేసుకున్నట్టు నాకు అనిపిస్తుంది. స్ట్రెంథెన్ అయ్యాను. ఇప్పుడు హెవీ వెయిట్ లిఫ్ట్ చేయగలుగుతున్నాను. థ్రెడ్‌మిల్ ఎక్కినప్పుడు నేను ఇప్పుడు షేక్ అవ్వట్లేదు. అంతకుముందయితే వణికిపోయేదనమాట. థ్రెడ్‌మిల్ ఎక్కాలంటేనే భయమేసేది. ఇప్పుడు నేను బాగా చేయగలుగుతున్నాను. బికాస్ ఆఫ్ హిస్ పర్ఫెక్ట్ ట్రైనింగ్. తనకెప్పుడు నేను రుణపడి ఉంటానండి. ఇలా మనకి పాజిటివ్ పీపుల్, నెగెటివ్ పీపుల్ మన లైఫ్‌లో ఎదురుపడుతూ ఉంటారు. కానీ వీళ్ళందరూ మనలాంటి మంచి మనుషులు. మనం మంచి మనసుతో క్షమించి వాళ్ళ క్షేమంగా ఉండాలని కోరుకోవాలి. అసలైన ప్రధాన శత్రువులు ఎవరో తెలుసా అండి? మనలో ఉండే రెండే రెండున్నాయండి. ఒకటి ఫస్ట్ బద్ధకం, లేజీనెస్, ప్రోక్రాస్టినేషన్, పోస్ట్‌పోన్‌మెంట్, ప్రతిదాన్ని మనం లేజీగా ఫీల్ అవ్వటం అనమాట మెయిన్. సెకండ్ వన్ వచ్చేసి మనల్ని మనం ప్రేమించుకోకపోవటం అనమాట. ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ లవ్. ఈ రెండిటి కనుక మనం జయిస్తే గనక మనం అనుకున్నది ఏదైనా చేయొచ్చండి. ఏమైనా సాధించొచ్చు. కొంతమంది వర్కౌట్ స్టార్ట్ చేస్తారు, మధ్యలో వదిలేస్తారు. ఎందుకని? వాళ్ళ మీద వాళ్ళకి ప్రేమ లేకపోవటం వల్ల. అందుకే మీరు ఎవరి గురించి ఆలోచించకండి. ఖచ్చితంగా మీ గురించి, మీ ఆరోగ్యం గురించి ఆలోచించండి. మనం హెల్తీగా ఉంటేనే మనకి విలువ. మనం మనం మన బాడీ స్ట్రాంగ్‌గా ఉంటే మనకొచ్చే రెస్పెక్ట్ కూడా స్ట్రాంగ్‌గా వస్తుందండి. దృఢంగా వస్తుంది. స్ట్రాంగ్ బాడీ మేక్స్ స్ట్రాంగ్ మైండ్. మనం హెల్తీగా లేకపోతే మనల్ని మన వాళ్ళు కూడా పట్టించుకోరు. బీ కేర్‌ఫుల్ అండి. మీరు ఖచ్చితంగా ఫిట్‌నెస్ జర్నీని చేస్తూ ఉంటే కంటిన్యూ చేయండి. చేయకపోతే గనుక ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ చేయండి. ఇదే ఎందుకు చేయాలి అంటే ఖచ్చితంగా అదే చేయాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.